నేను రఘుపతి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నానండి. దీంట్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి 2, 3 చైన్ స్నాచింగ్ సంబంధించి చూసుకున్నట్టు ఏదంటే ఆ వ్యక్తి మనల్ని నమ్మకంగా మాట్లాడుతూ మనల్ని నమ్మిస్తూ మన అడ్రస్ అడుగుతున్నట్టుగా మనతో ప్రవర్తించుకుంటూ ఏమాత్రము ఏమరపాటుగా ఉన్నా ఆ టైంలో చైన్లని గుంజుకొని జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇద్దరు ఒక బండి మీద వచ్చి వాళ్ళు వయసు యంగ్గా ఉండి వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటి అని అంటే ఎవరైనా అపరిచితులు వచ్చి అడ్రస్ అడగడం కానీ లేకపోతే ఏదైనా మాటలు కలిపే ప్రయత్నం చేసినట్టు ఏదంటే వాళ్ళని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి మాట్లాడడం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి అప్రమత్తం చేయడం కానీ చేయండి. రెండోది ఇమీడియట్గా 100కి కాల్ చేసినట్టు ఏదంటే ఇమీడియట్గా మా వాళ్ళు కూడా వచ్చి తగిన సహాయం చేయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఇంట్లో ఏదన్నా తాళం వేసి వెళ్తున్న క్రమంలో ఇంట్లో తాళం వేసినట్టుగా రోడ్ల మీదకి కనబడే విధంగా కాకుండా దానికి పరదాలు వేయడం కానీ లేకపోతే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టడం కానీ ఇంట్లో మనుషులు ఉన్నట్టుగా కనబడే విధంగా అంటే బయట పోయే వాళ్ళకి ఇంట్లో మనుషులు మెదులుతున్నారు, ఇంట్లో మనుషులు ఉన్నారు అనే విధంగా తెలియజేసినట్టు ఏంటంటే దొంగలకి వాళ్ళు కొంచెం ప్రాపర్టీని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదన్నా వాల్యుబుల్స్ ఏదైనా ఉన్నట్టు ఏదంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పెట్టడం కానీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాపర్టీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మా దగ్గర నుంచి కూడా మేము రెగ్యులర్గా 24/7 పెట్రోల్ కార్ కానీ బీసీలను కానీ రెగ్యులర్గా పెట్రోలింగ్ చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడైనా కానీ చాలా రోజులు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నట్టు ఏంటంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగారం ధరలు విపరీతంగా పెరగడము ఒక రీజన్ కూడా ఉన్నది. దాంతో ఒక తులము ఈ రోజులలో ఒక తులము అర తులం పోయినా కానీ 50 నుంచి ₹1,00,000 ₹1,50,000 దాకా కూడా పోతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి అందరికీ కూడా ఆశ అత్యాశ అనేది ఎక్కువైపోయినదని చెప్పవచ్చు. మా ఏసీపీ గారు సిపి గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతూ ఉన్నది. మా ఎస్పెషల్గా ఏంటంటే ఈ చైన్ స్నాచర్స్ ఎప్పుడైనా కానీ ఇక ఎంచుకునే టైము లేడీస్ ముందు ఊడ్చల్లడం కానీ లేకపోతే ముగ్గులు వేయడం కానీ లేకపోతే ఇట్లాంటి సందర్భాలు ఎర్లీ మార్నింగ్లోనే ఉంటుంది. పైగా వాకర్స్ కూడా ఎక్కువగా మార్నింగ్ టైంలోనే ఉంటారు. కాబట్టి అదే టైం చైన్ స్నాచింగ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి టైం. ఇంతకుముందు కూడా గత హిస్టరీ చూసుకుంటే కూడా ఇదే టైంలలో అవుతున్నది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ బీసీలను ఏదైతే బ్లూ కోట్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మన వాకింగ్ చేసే ఏరియాస్ కానీ అదేవిధంగా రెసిడెన్షియల్ ఏరియాస్లలో ఎక్కువగా మూవ్మెంట్ చేపిస్తాము. మనకి ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, రాంగ్ రూట్ డ్రైవింగ్ కావచ్చు, వితౌట్ హెల్మెట్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంకర్ డ్రైవ్ కావచ్చు. ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా అమెండ్మెంట్ తీసుకురావడం జరిగిందండి. ఆ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈవెన్ పేరెంట్స్ని కానీ బండి ఓనర్స్ని కూడా దానికి రెస్పాన్సిబుల్ చేసుకుంటూ వాళ్ళ ఈ డ్రైవింగ్ లైసెన్స్ని సస్పెండ్ చేయడము, అవసరమైతే వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా సస్పెండ్ చేయడం జరుగుతూ ఉన్నది. వీటిపైన ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఏసీపీ గారు అట్లనే ట్రాఫిక్ ఏసీ చౌప్రసాద్ గారి ఈ సహకారంతో అందరం కూడా కాంబైన్డ్గా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, రాంగ్ రూట్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. పర్టికులర్గా మా వన్ టౌన్ ఏరియాలో ఇవైతే చర్చెస్ లేవు, కానీ వచ్చిపోయే ట్రాఫిక్ సంబంధించి అంటే ఏమన్నా షాపింగ్ ఏరియా ఉంది కాబట్టి షాపింగ్ ఏరియాలలో స్పెసిఫిక్గా ఉమెన్ ఫోర్స్ తోటి సివిల్ డ్రెస్లో అదేవిధంగా షీ టీమ్స్ తోటి కూడా ఎలాంటి ఆకతాయి వ్యవహారాలు జరగకుండా అదేవిధంగా దొంగతనాలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ తయారు చేసుకొని మేము ఈ షాపింగ్ ఏరియాస్ని కవర్ చేసుకుంటాం.